ఏపీ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజుకు చేరుకున్నాయి. సభలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై చర్చించనున్నారు. అలాగే అనకాపల్లిలో ఉక్కు కర్మాగారం, రైతుల ఆత్మహత్యలు, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, పింఛన్ లబ్ధిదారులపై ప్రశ్నోత్తరాలు ఉండనున్నాయి. ఇక మండలిలో మాదక ద్రవ్యాలు, ఉద్యోగుల కొత్త పీఆర్సీ, ఐఆర్, పోలవరం డయాఫ్రామ్ వాల్, విశ్వవిద్యాలయాల పునర్జీవంపై చర్చ జరగనుంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో 6వ రోజుకు చేరుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఇవాల్టికి 6వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు నాగేశ్వరరావు? ఏదైతే ఇవాళ 6వ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు 9 గంటలకల్లా శాసనసభ, 10 గంటలకి శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలతో అయితే ప్రారంభమవుతాయి. దీంతో వాడివేడిగా అయితే కొనసాగుతున్న శాసన మండలి సమావేశాలు, అలాగే శాసనసభలో పీడీఎస్ బియ్యం, అలాగే అక్రమ రవాణా, ప్రైవేట్ గోదాముల్లో పీడీఎస్ బియ్యం, అనకాపల్లిలో తీరా ఆధారిత ఉక్కు కర్మాగారానికి సంబంధించి, అలాగే రైతుల ఆత్మహత్యలు, అలాగే గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం, పింఛన్ లబ్ధిదారులపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. అయితే శాసన మండలిలో అలాగే రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, ఉద్యోగులు, కొత్త పీఆర్సీ, ఐఆర్, పోలవరం డయాఫ్రామ్ వాల్, అలాగే విశ్వవిద్యాలయాల పునర్జీవం, అలాగే కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలు, అంగన్వాడీల వేతనాలపై ప్రశ్నోత్తరాల్లో శాసన మండలిలో అయితే చర్చించనున్నారు. అయితే అలాగే బడ్జెట్ పై అయితే ఈ యొక్క జడ్జి చర్చించనున్నారు. 2025-26 సంబంధించి బడ్జెట్ గ్రాంట్లను కూడా ఉభయ సభల ముందు ఉంచనున్న విధంగా అయితే ఆ శాఖ మంత్రులు అయితే ఉన్నారు. అయితే మొత్తంగా శాసన మండలిలో అయితే వాడి వేడిగా జరుగుతుంది. ఎందుకంటే శాసన మండలికి సంబంధించి వైసీపీ కి సంబంధించిన సభ్యులు ఎక్కువ ఉండటం, దాంతో అక్కడ వాళ్ళు కూడా ఏదైతే ప్రతిపక్ష హోదా చూపిస్తున్న పరిస్థితి, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా చూపించడానికి లేక జగన్మోహన్ రెడ్డి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి శాసన మండలి విధంగానే వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్.